ఆశ్చర్యకరమైన కృప నాకు దేవుడు చూపించాడని చెప్పేసి అంటున్నాడు. ప్రాకారము గల పట్టణములో అంటున్నాడు. అంటే ఆ రోజులలో మనకి ఇప్పుడు సెక్యూరిటీ సిస్టమ్ అనేది ఉంది. ఒక ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. ఆ కాలంలో రాజులు పరిపాలిస్తున్న కాలంలో సామ్రాజ్యాలన్నీ కూడా ఒక పెద్ద కాంపౌండ్ వాళ్ళ లోపల ఉండే, వాటిని ప్రాకారం అని చెప్పేసేవారు. ఎత్తైన కోట కట్టుకుంటారు వాళ్ళు. లోపల ఊరు ఉంటుంది, ఊరు చుట్టూ పెద్ద కాంపౌండ్, మనుషులు అందుకోలేరు, ఎగ్గలేరు, తాళ్ళు వేయలేరు, నిచ్చెనలు వేయలేరు. అంత పెద్ద ఎత్తైనటువంటి గోడలు కట్టేవాళ్ళు, చాలా బలమైన గోడలు కట్టేటువంటి వాళ్ళు. కొన్నిసార్లు ఆ బలమైన గోడల పైన సెక్యూరిటీ గార్డ్స్ ఉండడానికి కూడా గదులు ఏర్పాటు చేసేవాళ్ళు. అంటే అంత వెడల్పుగా, అంత బలమైన, అంత స్ట్రాంగ్. అంటే బాంబు పెట్టినా కూడా ఒక రాయి 2 రాళ్ళే ఊడాలి తప్ప కాంపౌండ్ అంతా కూలిపోయే పరిస్థితి లేకుండా ఎత్తైన ప్రాకారాలు కట్టేవాళ్ళు. ఆ ప్రాకారం లోపల ఊరుండేది. ఎందుకనంటే శత్రువులు వచ్చి అటాక్ చేసేటప్పుడు ఫస్ట్ నేరుగా అటాక్ చేయకుండా ఆ గోడను దాటాలి. ఆ గోడను దాటే లోపల వీళ్ళు యుద్ధానికి సిద్ధమైపోవచ్చు అనే ఉద్దేశంతో ఆ గోడను ఒక సెక్యూరిటీ వాళ్ళలాగా పెట్టుకునే వాళ్ళు. ఆ గోడలు దాటడం చాలా కష్టమైన విషయం ఆ రోజులలో. ఈ గోడ అనేది ఆ ఊరిని కాపాడేది. ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, ప్రాకారము గల పట్టణములో ఆశ్చర్యకరమైన నీ కృప నాకు చూపించావంటే, ఒక ప్రాకారము ఒక పట్టణాన్ని ఎలా కాపాడుతుందో నీ కృప నన్ను అలా కాపాడుతుందని చెప్పేసి అన్నాడు. అంటే నీ కృప గోడలాగా మారి శత్రువులు నా జీవితం మీదకి రాకుండా ఆ కృప ప్రాకారం లాగా కాపాడుతుందని చెప్పేసి అంటున్నాడు. నేనే ఆ పట్టణాన్ని, నువ్వే ఆ గోడ అని చెప్పేసి అంటున్నాడు మరొక మాటలో.